తమ్నేల్ చూసి గుండెలు మంచి చేసుకొని మనస్ఫూర్తిగా తమ్నేల్ చూడంగానే నవ్వు వచ్చిందిరా ఉడాల్ అన్న వాళ్ళు ఈ వీడియోకి లైక్ చేసి చూడాలి. లైక్ కొట్టు మామా, కట్టు లైక్ తీసి కొట్టు, లైక్లో నా లైఫ్ ఉందిరా. నవ్వు రాలేదా? నేనే 10 నిమిషాలు పక్క నవ్వుకున్న తమ్నేల్ గుర్తుకురాగానే అరాచకమైన తమ్నేల్ పెట్టాం. తమ్నేలే కాదు, మ్యాటర్ కూడా భయంకరంగా ఉంటుంది, ఫన్నీగా ఉంటుంది. మాట్లాడుకుందాం. ఓటింగ్ కొట్టావా? కొట్టాక లైక్ సరిపోయినావా మామా అంటుంటే ఫీల్ అయ్యారు. అందుకని అక్క కూడా అంటున్నా, కొట్టండి లైక్లు. 20-25,000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా మామ అండ్ అక్కలు అండ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అండ్ ఫ్రెండ్స్ ఆఫ్ ద వీక్ ఆఫ్ ద నైటింగేల్. కొట్టాలా? మీరు ఎంత ఎంకరేజ్ చేసి, ఎంత లైక్లు కొట్టి, ఎంత కామెంట్లు కొడితే అంత ఓవర్ చేస్తారు. ఉడాలి మామూలు ఓవర్ ఉండదు, మామూలు ఫన్నీగా ఉండదు, సంథింగ్ క్రింజ్ అండ్ విత్ పాయింట్స్ యాడ్ చేసి చంపేద్దాం. సో కింద కామెంట్ కూడా ఏం చేస్తారంటే, ఈరోజు ఉన్న 6 మందిలో ఎవరిని సాగనంపాలనుకుంటున్నారు, ఇంటికి ఎవరిని పంపించేద్దామని అనుకుంటున్నారు, ఎవరికి ఓట్లు వేస్తున్నారు అనేది కింద కామెంట్ చేసేసేయండి. కనీసం ఒక 10,000 కామెంట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 10,000 కామెంట్స్ మొత్తం స్పామ్ చేసేయండి కింద నా పేరుతో కూడా. ఏమైనా కొంచెం పాజిటివ్స్ కూడా పెట్టండి, ఫన్నీగా మాట్లాడుకుందాం. తమ్నేల్ ఆ తమ్నేల్ మాత్రం నాకు తెలిసి నా లైఫ్లో బిడ్డ ది బెస్ట్ తమ్నేల్ అనుకున్నా. ది బెస్ట్ తమ్నేల్ అట్లా ఉంది, అట్లా కుదిరింది. ఈ మధ్యకాలంలో ఉడాలి గడికి సూడి అట్లా తిరిగింది అనమాట సోదరుడికి. సో పాయింట్, నామినేషన్స్లో విచిత్రమైన ఓటింగ్ పడుతుంది, విచిత్ర ఓటింగ్ పడుతుంది. ఎవరు ఊహించినట్టుగా, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనట్టుగా పడుతుంది. వాటి గురించి మాట్లాడుకుందాం. ఒక 20 minutes మాట్లాడుకుందాం సరదాగా, స్లోగా, జాగ్రత్తగా, నీట్గా. సో ప్రస్తుతానికి అది మాట్లాడుకునే దానికంటే ముందు, ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చా, ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఐ థింక్ 0 ఛాన్సెస్ ఉన్నాయి. కానీ నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ 99% ఉన్నాయి. రీజన్, జనాలు ఎక్కువైపోతున్నారు. దాంతోపాటుగా ఇక్కడ కామనర్స్లో నుంచి మళ్ళీ లోపలికి ఎవరైనా వచ్చే అవకాశం ఉంది. దాని గురించి సపరేట్ వీడియో చేస్తాం, దాన్ని టచ్ చేయాలనుకోలేదు. ఆ ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ వీక్ డబుల్ ఉండొచ్చు, కానీ ఈ వీక్ మాత్రం సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది. ఎందుకంటే డబుల్ ఎలిమినేషన్ అంటే మెయిన్ కంటెస్టెంట్ ఎవరో ఒకరు వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆ రిస్క్ బిగ్ బాస్ టీం తీసుకుంటారు ఇప్పటికిప్పుడే అని నేను అనుకోవట్లా. ప్రస్తుతానికి సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది. ఓటింగ్ ఆర్డర్ చూసుకుంటే దానికంటే ముందు మామ ఫన్నీగా చెప్తున్నా, కష్టపడుతున్నా, గంటలు మాట్లాడుతున్నా, నాకు డబ్బులు వస్తున్నాయి, నేను కాదంట్లా. సబ్స్క్రైబ్ కూడా చేస్తూ ఉండాలి. మీరు 30-35 లక్షల మంది వీడియోలు చూస్తున్నారు. ఒక్కొక్క వీడియో 20 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు ఇష్టం వచ్చి చూస్తున్నారు. రకరకాల కంట్రీస్ నుంచి చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయడానికి ఏది మామ మీకు? అడిగితే అంటే అంటారు ఏదో అంటే మళ్ళీ బాధపడతారు. సబ్స్క్రైబ్ మాత్రం చేయరా? 10,000 సబ్స్క్రైబర్స్ కావాలి మామ ఈ వీడియోకి. సబ్స్క్రైబ్ చేసి కింద కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్. ఓకేనా? చేసావా? కానీ చెయ్యి, వారిని మళ్ళీ ఆగుతావు, చెయ్యి. ఓకే, చేసావు కదా? ఓకే. నెంబర్ 1 పొజిషన్లో ఓటింగ్. ఇప్పుడు ల్యాగ్ అయింది నాకు తెలుసు, మీరు తిట్టుకుంటారని కూడా తెలుసు. ఇప్పటికే ల్యాగ్ అయిపోయి రే సోదరెడ్డి 3 నిమిషాలు తిన్నావరా చెయ్యి నీ బతుకు అనుకుంటారు. ఫస్ట్ పొజిషన్లో ఓటింగ్లో ఇంకా ఊహించేది ఏం లేదు. ఓటింగ్లో 10 మంది నుండి, 11 మంది నుండి, 12 మంది నుండి, మొత్తం 15 మందితో సహా నిలబడి అక్కడ ఓటింగ్లో నెంబర్ 1 పొజిషన్లో ప్రతిసారి తనూజ గారు ఉంటేనే ఏరేవాడికి నెంబర్ 1. తనూజ గారు ఓటింగ్లో ఉన్న ప్రతిసారి బిగ్ బాస్, తనూజ గారు ఓటింగ్లో ఉన్న ప్రతిసారి బిగ్ బాస్ సీజన్ 9లో నెంబర్ 1 పొజిషన్లో ఉండేది తనూజ. దట్ ఈస్ తనూజాస్ పవర్. యాజ్ ఆఫ్ నో హర్ ఫ్యాన్స్ ఇది నచ్చిన వాళ్ళు, సీరియల్ ఆడియన్స్ ఆవిడని అట్లా ఎంకరేజ్ చేస్తున్నారు. ఆవిడ గ్రాఫ్ జమ్న అదేవిధంగా వెళ్తూ ఉంది. నెంబర్ 1 పొజిషన్లో కంటిన్యూ అవుతుంది. దానికి రీజన్స్ ఏమి లేదు. మూకుమ్మడి దాడి జరుగుతుంది. అసలు ఏ సీజన్లో అయినా దాడి అంటే ఎలా జరుగుతుంది అంటే ఒక సింపతి రిలేటెడ్ దాడి, సింపతి రిలేటెడ్ టార్గెట్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ సింపతి రిలేటెడ్ టార్గెట్ కాదు, తెలియకుండా ఆవిడ టాప్లో ఉన్నారని తెలిసి, ఆవిడ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారని తెలిసి చూసేసి వచ్చి నైస్గా ఆవిడతోనే డైరెక్ట్గా అంటూ, ఆవిడ వెనక డైరెక్ట్గా అంటూ, ఆవిడ పక్కనే ఉండి ఫ్రెండ్షిప్గా ఉన్న వాళ్ళు కూడా డైరెక్ట్గా బ్యాక్ సైడ్ మాట్లాడుకుంటే ఏవైతే ఉన్నాయో కలిసి వస్తుంది. తనూజ గారికి హ్యూజ్ కలిసి వస్తుంది. ఫస్ట్ టైం డిఫరెంట్ టైప్ ఆఫ్ టార్గెట్ జరుగుతుంది. మిగతా ఎప్పుడు ఏంటంటే తక్కువ చేసి చూడడం, తక్కువగా అంటే వాళ్ళ గ్రాఫ్ తెలియక టార్గెట్ అనేది ఎలా ఉండదంటే ఎవ్రీ సీజన్లో ఆడి గ్రాఫ్ తెలియక వాళ్ళ మీదకి అరిసి వీడంతరా వీడిదంతరా ఈఎంఐ ఎంతరా అన్న ఫీలింగ్తో తొక్కడానికి ట్రై చేసేవాళ్ళు లోపల ఉండేవాళ్ళు. అలా గ్రాఫ్ పెరిగేది. ఈసారి అలా కాదు, గ్రాఫ్ తెలిసి వాళ్ళకి తెలియకుండా టార్గెట్ అవుతున్నారు, టార్గెట్ చేస్తున్నారు. అది వర్కౌట్ అవుతుంది. దాంతోపాటుగా ఆవిడ కూడా ఫస్ట్ తింగర్ బుచ్చి అనుకున్నాను, కానీ మామ మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా చెప్తున్నాను, ఆవిడకి ఏదో ఫాలోయింగ్ ఉందని, ఆవిడ వల్ల ఉందని పొగిడే తెలియదు. ఎందుకంటే ఫస్ట్ వీక్ నుంచి కూడా తనూజ గారికి ఉన్నంత ఓటింగ్ ఎవరికి లేదు. తనూజ గారికి ఇంకా చెప్పాలంటే ఫస్ట్ వీక్లో ఉన్న ఓటింగ్ కూడా కొంచెం తగ్గింది మధ్యలో. తనూజ గారికి ఓటింగ్ ఉన్నప్పుడు కూడా నెగిటివ్గా మాట్లాడేవాడిని. తనూజ గారు నా అది నచ్చదు నాకు.
అంత నెగిటివ్ మాట్లాడమని. కానీ ఈ మధ్యకాలంలో లాస్ట్ 3-4 డేస్ నుంచి, ఆల్మోస్ట్ ఒక 10 డేస్ నుంచిలే, లాస్ట్ వీక్ ఈ వీకు ఆవిడ వెరీ ఇంప్రెసివ్గా అనిపిస్తున్నారు. హార్ట్ఫుల్గా చెప్తున్నాను. దానికి రీజన్ ఏంటంటే తను మాట్లాడేటప్పుడు నామినేషన్స్లో మాట్లాడే ఆర్గ్యుమెంట్స్ కానీ, దాంతోపాటుగా తనకి గేమ్ అర్థం కాదు అనుకునే తింగర్ బుచ్చిలాగా ఉన్నారా అన్న ఫీలింగ్ వస్తుంది చూడగానే. ఏముంది లేరా, ఆవిడ అందరిని నమ్మేస్తారు, అంత మామూలే, ఆవిడ దగ్గర అంత సీన్ లేదన్నట్టుగా కనపడతారు. కానీ గేమ్ విషయానికి వస్తే అందరినీ అబ్జర్వ్ చేస్తున్నారు. ప్రతి దాంట్లో గేమ్ ఆడుతున్నారు, ప్రతి దాంట్లో గేమ్ ఇంక్లూడ్ అయ్యే ఉంటుంది. చాలా తెలివిగా ఆడుతుంది అమ్మాయి. ఎంతమంది చెప్పినా, ఎవరు చెప్పినా కూడా ఆవిడ వినట్లా. వచ్చి డైరెక్ట్గా నిన్నే టార్గెట్ చేస్తున్నా అని చెప్పిన తర్వాత ఆవిడ గేమ్ ఇంకా క్లారిటీ వచ్చింది. టార్గెట్ చేసుకో, ఆవిడకి పెద్ద సీన్ ఇవ్వట్లా, ఆవిడ పెద్ద పట్టించుకోవట్లా. దాంతోపాటు దువ్వాడ మాధురి గారితో క్లోజ్గా ఉంటేనే ఆవిడ గేమ్ ఏంటో కూడా కనుక్కొని నిన్నంతా ఆర్గ్యుమెంట్స్లో వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు దువ్వాడ మాధురి గారు కూడా టాలెంట్ తెలివిగా వచ్చేసి మనకు గొడవలు పెట్టడానికి చూస్తున్నారు, రిలేషన్స్ గురించి మాట్లాడుతున్నారు వెనక పక్కనే. ఆవిడ క్లారిటీ వచ్చేసింది, అన్నీ తెలిసిపోయినాయి. దాంతోపాటుగా ఈ రోజు జరిగిన స్వామి ఆర్గ్యుమెంట్ ఒకటి కన్వర్జేషను, భరణి గారు, దివ్య గారు అండ్ తనుజ గారు. ఆ కన్వర్జేషన్లో ఒక మాట అంటారు ఆవిడ, నాన్న నువ్వు నాతో మాట్లాడినా వాళ్ళు ఏదో ఒకటి ఫీల్ అవుతారు, దివ్యతో మాట్లాడినా ఏదో ఒకటి ఫీల్ అవుతారు, అలా కాదులే అనేసి నువ్వు నాతో దివ్యతో మాట్లాడకుండా కామ్గా ఉన్నా అప్పుడు మా దగ్గరికి వచ్చి చూసావా ఇన్ని రోజులు వాడుకొనేసి ఇన్ని రోజులు మాట్లాడేసి ఇప్పుడు మేము వచ్చి క్లూస్ ఇవ్వగానే మారిపోయాడు మీ నాన్నగారు అనేసి అంటారు. ఏదైనా అంటారు నాన్న, మన పాటికి మనం ఉందాం. వాళ్ళు ఎవరు అనేది ఏంటి, వాళ్ళకి లేవా రిలేషన్స్, వాళ్ళకి లేవా ఫ్రెండ్షిప్స్, వాళ్ళు కూడా ఇట్లా ఉన్నారు కదా, వాళ్ళు కూడా నిన్న మన నుంచి ఇంత చేస్తున్నారు కదా, ఏం టెన్షన్ పడద్దు అనేసి అన్నారు. వాస్తవానికి తనుజ గారు దాంట్లో నెగిటివ్ ఏమవుతుందంటే, నానా అని పిలవడం నెగిటివ్ కాదు, అది నెగిటివ్ అవుతుంది ఏంటంటే ఆ గ్రాఫ్ని గేమ్స్ దాకా తీసుకొస్తున్నారు, ఆ రిలేషన్ గేమ్స్ దాకా తీసుకొస్తున్నారు. సపోర్ట్ లేదు, నాన్న సపోర్ట్ లేదు, ఆ ఏడుపులు అవి తగ్గించేస్తే చాలు అనేది వాళ్ళకి అర్థమైంది. తనుజ గారికి దివ్యకి అర్థమైంది, భరణి గారికి అర్థం కావట్లేదు. ఆయన గురించి నాన్నగారి గురించి లాస్ట్లో మాట్లాడదాం. సో షీఈస్ ప్లేయింగ్ గుడ్. ఇందాక టాస్క్లో కూడా ఓకే, ఆవిడ ఎఫర్ట్స్ ఆవిడ పెట్టారు, ఆవిడ ఫిజికల్ స్ట్రెంత్కి తగ్గట్టుగా అండ్ కొంచెం తెలివిగా ఆడుతున్నారు, తెలివిగా ఉన్నారు. ఇంతమంది నామినేట్ చేసిన ఆవిడ నామినేట్ చేసినట్టుగా ఆవిడ సపోర్ట్ రిలేటెడ్గా నానా అనే దాని రిలేటెడ్గా జోకులు కామెడీలు వర్కౌట్ అవుతున్న బయటంతా కూడా ఆవిడ ఏదో చేస్తున్నారు. కళ్యాణ్కి దూరం అవ్వమని బిగ్ బాస్ టీమ్ హింట్ ఇచ్చింది, భరణి గారికి దూరం అని బిగ్ బాస్ టీమ్ హింట్ ఇచ్చింది. దాంతోపాటుగా వీడికి ఎవరు హింట్ ఇచ్చిపోయినా రీతు చౌదరి దూరం అయిపోయింది. అండ్ ఒక్కొక్కరు దూరం అవుతున్నా కూడా ఆవిడ ఏదో తెలియని ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తీసుకుని ఆడుతున్నారు. ఇట్ ఈస్ వర్కింగ్ వెల్. యాజ్ ఆఫ్ నౌ షీ ఈజ్ ఇన్ నెంబర్ 1 పొజిషన్, షీ విల్ బీ ఇన్ నెంబర్ 1 పొజిషన్ ఫర్ దిస్ వీక్ అన్నట్టుగా అనిపిస్తుంది. భయంకర ఓటింగ్ పడుతుంది. నెంబర్ 2 పొజిషన్లో డీమాన్ పవన్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఈ వీక్ సేఫ్ కానీ ఫర్దర్ వీక్స్లో చాలా డేంజర్ జోన్లో ఉంటాడు. రీజన్ ఏంటంటే మనోడు కంటెంట్ రావట్లా. ఓన్లీ రీతు చౌదరి గారితో ఉంటే కంటెంట్ బాగా వస్తుంది, రీతు చౌదరి గారితో పులిహోర యాంగిల్లో బాగా వస్తుంది. కానీ మనోడు ఏంటంటే రీతు చౌదరికి దూరం అవుతున్నాడు. ఈవెన్ రీతు చౌదరి కూడా నేను తల కూడా దూకుని వచ్చినానే అమ్మ జీవితం తల ఎట్టుందో కూడా చూసుకోలేదు మామ, పరువు పోయి ఉంటుంది ఇప్పుడు. చిచ్చి ఓరేనే తల కూడా దూకోలేదు, చూసుకోలే. సో రీతు చౌదరి గారితో కంటెంట్ లేకపోవడం వల్ల కొంచెం ఎత్తుపోతల పథకం అవుతుంది, పెద్దగా కనపడట్లేదు తనోడు. దాంతో పాటుకి ఈ రమ్యతో కలిశాడు. ఆ రమ్య వచ్చేసి కళ్యాణ్కేమో అమ్మాయిలు పిచ్చోడు అనేసి ఏదో అంటారు. ఈ డిమాండ్ పవన్కి సంబంధించేమో డిమాండ్ పవన్తో బాగుంటుంది, అదేందో నాకు సంబంధం లేకుండా వాళ్ళది లవ్ ట్రాక్ లాగా కనపడలేదు, వీళ్ళది ఏదో కనపడింది, వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ చేస్తున్నట్టు వీళ్ళ మీద మాట్లాడుతూ నాకు షాకు. ఇతనికేమో మంచి సలహాలు ఇచ్చేసింది, అది కొంత నెగిటివిటీ పెంచేస్తుంది తెలియకుండా. తను ఏమంటున్నారంటే ఆవిడ చెప్పిన మాటని దూరంగా ఉంటున్నారు, రీతు చౌదరి కూడా ఈవిడ చెప్పిన మాటని దూరంగా ఉంటున్నారు. కాబట్టి కంటెంట్ రావట్లేదు. ఇందాక కూడా తను ఫిజికలీ ఫిట్ కాబట్టి టాస్కుల్లో కూడా తన మనోడిని సెలెక్ట్ చేయట్లేదు, ఇందాక కూడా సెలెక్ట్ చేయలేదు. దానివల్ల కంటెంట్ తగ్గుతుంది. బట్ స్టిల్ హీ ఈజ్ ఇన్ సెకండ్ పొజిషన్. దానికి రీజన్ ఏంటంటే కళ్యాణ్ పడాల నామినేషన్లో లేడు, శ్రీజ నామినేషన్లో లేదు, బయటకు వెళ్ళిపోయి ఉంది, ప్రియా లేదు, కామనర్స్ అందరూ బయటకు వస్తున్నారు. దాంతోపాటుగా కళ్యాణ్ పడాలకు ఓటింగ్ బాగుంది కాబట్టి తనకు లేదు, రీతు చౌదరి కూడా ఓటింగ్లో లేదు కాబట్టి హీఈస్ గెటింగ్ హ్యూజ్ ఓట్ ఫర్ దిస్ వీక్. దాంతోపాటుగా మనిషి మంచోడు అనేది క్లారిటీగా తెలిసిపోయింది. క్లియర్ మామ వాళ్ళు సాధారణమైన కామనర్స్లో చాలామంది నార్మల్ ఫ్యామిలీస్ ఇవన్నీ కాబట్టి ఆ వీడియోస్ కూడా వైరల్ అవుతున్నాయి అవుట్ సైడ్, అవి రిఫ్లెక్ట్ అవుతుంది. దాంతోపాటుగా మనోడు ఏంటంటే చూడడానికి కూడా వెరీ ఇన్నోసెన్స్ ఫేస్లో కనపడిపోతుంటుంది. మనిషి అంతే పొగరగా ఎవరెవరితో గొడవ వేసుకుందాం మనకి ఎందుకురా ఇవన్నీ అన్నట్టుగా జాగ్రత్తగా ఉంటున్నాడు. అవన్నీ కొంచెం రాను మనిషి మంచోడ్రా, డిమాండ్ పవన్ ఈజ్ వెరీ గుడ్ పర్సనాలిటీ అన్న ఫీలింగ్ వస్తుంది. ఆ పులిహోర ఏదో పాపం కంటెంట్ కోసం ఏదో కంటెంట్ వస్తుందని వాడుతున్నట్టు అనిపిస్తుంది. కానీ మనోడు దాంట్లో కూడా ఏదో మిస్బిహేవ్ చేసి ఓవర్గా ఏం వెళ్ళట్లా, అది నాకు అనిపిస్తుంది. తెలిసిపోతుంది మంచితనం, మంచి ఆ బిహేవియర్లో అది వర్కౌట్ అవుతుంది. ఆ బిహేవియర్ పరంగా మనిషిని ఓన్ చేసుకోవడం జరుగుతుంది డిమాండ్ పవన్ రిలేటెడ్గా అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. అంతే, ప్రస్తుతానికి సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. హీఈస్ సేఫ్ ఆల్మోస్ట్ ఈ వారానికి అనుకుంటున్నా. నేను పక్కన పెడదాం. తర్వాత మెయిన్ క్యాండిడేట్ సుమన్ గురించి నేను ఎక్స్పెక్ట్ చేయలేమో. ఈ వీక్ ఏదో జరిగిపోద్ది అనుకున్నాను. కానీ సుమన్ అన్న గెటింగ్ హ్యూజ్ ఓట్స్ ఫర్ దిస్ వీక్ కూడా. దానికి రీజన్ ఏంటంటే సుమన్ అన్న ఏందా గేమ్ ఆడాడు, నేను షాక్. అసలు ఏందిరా ఆయన, అందరూ షాక్, వైల్డ్ కార్డ్స్ మొత్తం షాక్. ఈరోజు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మనోడు హైలైట్ అవుతాడు, సుమన్ శెట్టి గారు హైలైట్ అవుతారు. రీజన్ ఏంటి తెలుసా,
ఆ బాలు ఇంత బాల్ ఉంది, ఆయన అంత బాల్ ఉంది, ఆయన బాల్ మీద పట్టుకుని వదలట్లా. ఒకనొక టైంలో ఈయన గోల్ టాస్క్ ఆడితే ఆ గోల్ సుమన్ శెట్టే వేస్తాడరా అన్న ఫీలింగ్ క్రియేట్ చేశాడు. వైల్డ్ కార్డ్స్ అందరూ ఆయన ముందు లేపేయొద్దు, ఆయన ఉంచుకుందాం, ఆయన లాస్ట్లో లేపచ్చు, ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్క లేపేయచ్చు. ఆయన్ని తప్ప అందరం లేపేశారు. లాస్ట్ సుమన్ అన్న కదరా మనం లేపాల్సిన, సుమన్ అన్నరా బాగా ఆడింది అనేసి శ్రీనివాస్ వాళ్ళందరూ అనుకుంటా ఉంటారు. సాయి శ్రీనివాస్ అంత బాగా ఆడాడు. దాంతోపాటుగా కొంచెం ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టెన్స్ ఫ్యాన్ బేస్ ఉంది, ఆ సింపతి ఓట్లోనే ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ప్రస్తుతానికైతే ఓట్లు పడుతున్నాయి. స్టిల్ హీఈస్ ఇన్ డేంజర్ జోన్. రీజన్ ఏం లేదేమో, 1-2 days కానీ ఆయన కానీ కంటెంట్ పెద్దగా రాకపోతే, అవతల వాళ్ళు కంటెంట్ బాగా వచ్చింది అనుకోండి, అవతల ఏదో గొడవలు పెట్టుకుంటారు, పాపం ప్రశాంతంగా ఆయన పని ఆయన చేసుకుంటూ ఉన్నాడు కాబట్టి అలా ఇలా అయిందంటే ఒకసారిగా డౌన్ అయిపోయి ఎత్తిపోయే అవకాశం కూడా ఉంది. యాజ్ ఆఫ్ నౌ గుడ్ కంటెంట్ ఈరోజు బాగానే వచ్చింది, అండ్ కామెడీ కూడా బాగానే వస్తుంది, కొంచెం కనెక్షన్స్ కూడా పెరుగుతున్నాయి. ఆ పక్క వచ్చిన వాళ్ళందరూ కూడా ఈయన డబ్బా కొట్టుకుంటే ఎంతో తిరుగుతున్నారు. ప్లస్ మాధురి మన అలాగే చిట్టిపికల్స్ రమ్యతో మ్యాచ్ అయ్యాడు. ఆ మ్యాచ్ అయిపోయి ఆవిడకి కావాల్సిన ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ సెలక్షన్లో ఈయన సెలెక్ట్ చేసుకున్నారు. ఫుడ్కి వస్తుంది కదా, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వీళ్ళు ఇష్టం వచ్చినట్టు తినడానికి పెట్టుకున్నారు కదా ఆర్డర్లో ఈ సుమన్ గారిని షేర్కి తీసుకున్నారు. ఆవిడ నేను సుమన్ అన్న తింటామని బిగ్ బాస్ చెప్పినప్పటి నుంచి సపరేట్ కంటెంట్ కొంత వస్తుంది. రోజు ఒక 2-3 minutes ఎపిసోడ్లోనే సపరేట్ కంటెంట్ వస్తుంది. అది కొంచెం ఫన్ జనరేట్ అవుతుంది. ఆయన అమాయకత్వం, ఆయన ఇన్నోసెన్స్ అవన్నీ కనపడుతున్నసరికి ఆటోమేటిక్గా ఓటింగ్ పడుతుంది. దాంతోపాటుగా అలెక్కే చిట్టిపికల్కి సంబంధించిన ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో ఆ ఫ్యాన్స్ కూడా ఓట్లేసే అవకాశం ఉంది. ఫ్యాన్స్ ఎందుకంటే బిగ్ బాస్ ఫ్యాన్స్ కాదు, మామూలు ఇన్స్టాగ్రామ్ ఫ్యాన్స్కో ఇవి ఉంటాయి కాబట్టి కొంచెం కొత్త కనెక్షన్స్ ఉన్నాయి. అండ్ వచ్చిన వైల్డ్ కార్డ్స్ అందరూ ఆయన పుష్ చేస్తున్నారు, ఆయన తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు, ఆయనకి ఓటింగ్ ఉంది, ఆయనకి సింపతి ఉందనేసి ఆయన చుట్టూ తిరుగుతూ ఆయన కోసం ట్రై చేస్తున్నారు. ఈవెన్ రమ్య కూడా మొన్న శ్రీజ ఉంటే సెలెక్ట్ చేసేస్తారు, ఆయేషా కూడా శ్రీజ ఉంటే ఆయనే సెలెక్ట్ చేస్తారు. ఇవన్నీ సెలెక్ట్ చేయడమే కాకుండా ఆయేషా వచ్చేసరికి బాల్ ఇచ్చి ఆయనకే ఇచ్చింది, ఈవిడ వచ్చేసరికి అలాగే చిట్టిపికల్స్ రమ్య వచ్చేసరికి ఫుడ్ వచ్చేసరికి సుమన్ శెట్టి గారికి ఇచ్చారు. ఓవరాల్గా సుమన్ శెట్టి గారిని మేము బాగా చూసుకుంటున్నాం, మాకు కూడా సింపతి మ్యూజిక్ లేపండ్రా అన్న సెన్స్లో సుమన్ శెట్టి గారికి ఫాలోయింగ్ ఉంది కాబట్టి వాంటెడ్గా చేస్తున్నారు. కానీ బిగ్ బాస్ చరిత్రలో మీరు చూడండి ఎవరైనా ఫాలోయింగ్ ఉంది కాబట్టి సుమన్ అన్న లేపుతున్నారు, కానీ మామూలుగా వచ్చినట్టే సుమన్ అన్న పట్టుకునే వాళ్ళు కదా ఎవరు కూడా. ఏముందిలే ఆయన పెద్దగా ఆట కదా అనే ఫీలింగ్లోకి వచ్చేది, కానీ ఆయన ఆడుతున్నాడు. స్టిల్ ఒక తక్కువ అంచనా వేస్తారు, ఏముందిలే కామెడీ చేస్తారు, అంతమించి అది పెద్దగా మాట్లాడట్లేదు, ఆయన ఏముందిలే పెద్ద యాక్టివ్గా లేరు అన్న సెన్స్లో ఉండేది. కానీ ఆయనకు ఓటింగ్ ఉండబట్టి, ఫాలోయింగ్ ఉండబట్టి, బయట క్రేజ్ ఉండబట్టి లోపలికి వచ్చి యాక్టింగ్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. మీకు అనిపిస్తలేదు? ప్రస్తుతానికి ఈజ్ గెటింగ్ మంచి ఓట్లు, బట్ స్టిల్ డేంజర్ జోన్లో ఉన్నారు, 3rd పొజిషన్. ఇప్పుడు లాస్ట్ 3 గురించి ఒక 3 minutes 4 minutes మాట్లాడుకొని ఎండ్ చేద్దాం. తర్వాత దువ్వాడ మాధురి గారు, దివ్యల మాధురి గారు బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఈ రకంగా ఎప్పుడు ఎన్నడూ లేదు మామ. ఏంటంటే ఒక కంటెస్టెంట్కి ఆడియన్స్ ఓట్లు వేయాలి, ఒక కంటెస్టెంట్కి ఆడియన్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఓట్లు వేయాలి, ఒక కంటెస్టెంట్కి ఆ కంటెస్టెంట్ ఫ్యామిలీ మెంబర్స్ ఓట్లు వేయాలి. అలా కాపాడుకోవాలి, ఓట్లు వేసుకొని సేవ్ చేసుకోవాలి. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ బిగ్ బాస్ తెలుగు ఇండస్ట్రీ ఆవిడ చేసిన దానివల్ల ఏంటి గొడవ వేసుకోవడానికి వచ్చావేంటి, నా ఏం గొడవ వేసుకోవాలని అనుకుంటున్నావేంటి, ఏ డైలాగులు కొట్టి ప్రతి ఒక్కరితో గొడవ వేసుకున్నది ఆవిడ. కన్వర్జేషన్ స్టార్ట్ చేసి గొడవ కోసం కాలు దువ్వేది మాధురి గారు, కానీ ఆవిడ ప్రతిసారి యూజ్ చేసే మాట ఏం గొడవ వేసుకోవాలనుకుంటున్నావు ఏంటి ఆవిడే అంటున్నారు. అదే దివ్య గారితో అని ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ బిగ్ బాస్ తెలుగు హిస్టరీ జరుగుతుంది. ఏంటంటే కంటెస్టెంట్సే బయటకు ఇచ్చి ఓటింగ్ వేసి తర్వాత ఇట్లా ఓటేసి కమన్ అనేసి ఆవిడ వచ్చి మాధురి గారు వచ్చి మన దివ్య గారికి ఓటేసి వెళ్తున్నట్టు ఉందండి, లక్షల్లో ఓట్లేసి. ఎందుకంటే ఆవిడ ఇస్తున్న కంటెంట్ ఎగెనెస్ట్ దివ్య గారు మాట్లాడుతున్న బట్టి, ఎగెనెస్ట్ దివ్య గారితో రిపీటెడ్గా గొడవలు వేసుకుంటూ ఉండడం వల్ల, దివ్య గారు దానికి ఎగెనెస్ట్గా మాట్లాడుతుండడం వల్ల ధైర్యంగా తెలియకుండా దివ్య గారికి ఓట్లు పడుతున్నాయి. మీరు అది అబ్జర్వ్ చేయండి సోషల్ మీడియాలో ఆడబట్టిన. ఎందుకంటే దివ్య గారికి మాధురి గారు వచ్చి అటాక్ చేస్తుండడం బట్టి చూడంగానే చిన్నపిల్ల ఏంట్రా ఈవిడ అట్లా మాట్లాడుతుంది, ప్లస్ ఈవిడ భయపడకుండా ఆవిడకి రెస్పెక్ట్ఫుల్గానే ఆన్సర్ చెప్తుంది దివ్య గారు అనే పాయింట్లో ఏదైతే జరుగుతుందో, 2 గొడవలు ఫస్ట్ డే నుంచి 2 గొడవలు దివ్య గారితో జరిగినాయి. ఆ 2 గొడవల్లో కూడా దివ్య గారు చాలా జాగ్రత్తగానే మాట్లాడారు. మాధురి గారు ఏంటి నోరు చేస్తుంది అనేటట్టుగా మాట్లాడారు. తప్పు మళ్ళీ మాధురి గారిదే. ఇవన్నీ కూడా ఆవిడ కలిసి వస్తున్నాయి. ఆవిడే వచ్చి ఓట్లు గుర్తున్నారు అన్నట్టుగా, ఆవిడ వల్ల ఆవిడ ఈవిని టార్గెట్ చేసినట్టుగా సీరియస్గా మాట్లాడడం వల్ల భరణి గారి మీద కోపం, భరణి గారితో ఈవిడ ఉంటున్నారని ఈవిని టార్గెట్ చేసేసి మళ్ళీ ఫుల్గా ప్లస్ ఓటింగ్ కూడా లేదు. ఈవిడికి చూసి వచ్చారు కాబట్టి లేపుతున్నారు. సో ఆవిడని ఏదైతే ఎన్నైతే అంటున్నారో సింపుల్ అండి. ఎవరికైతే నెగిటివిటీ ఉంటుందో ఆ నెగిటివిటీ ఉన్న వాళ్ళు ఎవరినైతే అంటారో వాళ్ళంత ఈజీగా పోరు, వాళ్ళ మీద కోపంతో వీళ్ళకి వేస్తారు. అది దివ్య గారికి జరుగుతుంది. అండ్ దివ్య గారు మాత్రం పర్ఫార్మెన్స్ తగ్గిపోయింది. టు బీ ఫ్రాంక్ పర్ఫార్మెన్స్ ఎంత తగ్గిపోయిందంటే ఒకటే చెప్తానండి. ఫస్ట్లో బ్రింగ్ ఇట్ ఆన్ అన్న దివ్య గారికి నిన్న ఉత్తారావు తుప్పాసి రీజన్ చెప్పిన రీతు చౌరుతో మాట్లాడిన దివ్య గారికి నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ వచ్చేసింది ఆవిడ మాట తీరులో. ఎందుకంటే నిన్న అదే ఫస్ట్ వీక్ దివ్య గారు ఉండుంటే ఆవిడ నోరు మూయించేవాళ్ళు. ఎందుకంటే టోసు కోసం నామినేట్ చేస్తావా,
నీకు స్విమ్మింగ్ పూల్లో ఎవడు హెల్ప్ చేసింది? నేను హెల్ప్ చేయలేదా? స్విమ్మింగ్ పూల్లో హెల్ప్ చేశాననేది కూడా మర్చిపోయి నువ్వు దోసు కోసం ఆవిడ మాటలో బట్టి ఆవిడ మాయలో పడి, మాధురి గారి మాయలో పడి నన్ను నామినేట్ చేస్తావా అని ఆ రోజు మాట్లాడుండేవాళ్ళు. ఆవిడలో పస తగ్గిపోయింది, సెన్సిటివ్ అయిపోయారు, స్మూత్ అయిపోయారు, ఎమోషనల్ అయిపోయారు, క్లియర్ కనపడిపోతుంది. ఆ పాయింట్ ఆవిడ గుర్తుందో లేదో కానీ బయటికి వెళ్ళి నామినేషన్స్ అయిపోయిన తర్వాత వేరే వాళ్ళు గుర్తు చేస్తే నువ్వు స్విమ్మింగ్ పూల్ టాస్క్లో గుర్తు చేసావు కదా, స్విమ్మింగ్ పూల్ టాస్క్లో హెల్ప్ చేసావు కదా, అయినా కూడా నేను నామినేట్ చేసిందా అంటే నేను దాని తర్వాత చూసుకుంది ఏంటి, నామినేషన్లో మాట్లాడాలి కదా. షాక్ నేను, ఏంటి మంచి పాయింట్లు మాట్లాడలేదు, ఆవిడ సైలెంట్ అయిపోయారు, ఇంత డల్ అయిపోయారు ఏంటని. దాంతోపాటుగా మొత్తం హౌస్ అందరితో కట్టిఫ్ చెప్పేసినట్టుగా ఒంటరిగా ఉంటున్నారు. కొన్నిసార్లు కూర్చొని మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు ఓపెన్ అవ్వట్లేదు అని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎమోషనల్ అవుతున్నారు. ప్రతిరోజు ఒకసారి ఆడుస్తున్నారు. నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ దివ్య గారు. ఎవ్రీడే 1-2 టైమ్స్ ఆడుతున్నారు. ఈరోజు అయితే నాన్ స్టాప్ 10-15 నిమిషాలు మీరు ఏంటి అది అనేసి ఆయన వచ్చి ఏదో ఆడు చెప్పావు ఏడు చెప్పావు, ఏంటి నువ్వు రీతు చౌదరితో మాట్లాడకుండా ఉండాలి కదా, మన ఇద్దరు నామినేట్ చేస్తూ నువ్వు ఎలా మాట్లాడావు అనేసి ఆయన తుప్పాస్ రాజుకి చెప్పారు భరణి గారు. దానికి ఆవిడ ఏడ్చేశారు. నేను ఎలిమినేట్ అయిపోతానేమో, ఒకవారు బాగుండాలని అనేసి ఏడ్చారు. ఇవన్నీ సెట్ అవ్వదు. ఇంత నెగిటివ్ కంటెంట్లో కూడా ఆవిడకి 3rd పొజిషన్లో ఓటింగ్ ఉందంటే, 4th పొజిషన్లో లీస్ట్ నుంచి తాడు బికాస్ ఆఫ్ దివ్యల మాధురి గారు. హ్యూజ్ క్లాప్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఆవిడ పక్కన పెడదాం. స్టిల్ షీ ఈజ్ ఇన్ డేంజర్ జోన్. దివ్యల మాధురి గారి వల్ల ఓట్లు పడుతున్నా, ఆవిడ అటాక్ వల్ల ఓటింగ్ పడుతున్నా, స్టిల్ దివ్య గారికి ఓటింగ్ తక్కువ ఉంది. ఓట్లు వేసుకోవడానికి ట్రై చేయండి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ అయితే మాత్రం. ఇంకా లీస్ట్ 2 నేను చెప్పా, నాన్న ఎందుకో వెనకబడ్డాడు. నాన్న ఇద్దరి కూతుర్లకి హెల్ప్ చేసి కూడా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. పెద్ద కూతురు టాస్క్లో సపోర్ట్ లేదన్నా, ఎంత అలిగినా ఏడ్చినా, నాన్న సపోర్ట్ చేసినా కూడా సపోర్ట్ చేయలేదన్నా, నాన్న ఎందుకో వెనకబడ్డాడు. నాన్న పోయిన వారం టాస్కుల్లో ఫస్ట్ ర్యాంక్లో చిన్న కూతుర్ని పెట్టినా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఫస్ట్ వీక్ నుంచి టాస్కులు వస్తే భరణి గారు స్ట్రాంగ్ కాంపిటీటర్ అని అందరికీ తెలిసిన నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఇద్దరు కూతుర్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చిన నాన్న ఎందుకో వెనకబడ్డాడు. వైల్డ్ కార్డ్స్ వచ్చి టార్గెట్ చేసి మీ బంధాలను తెంచాలి అనుకున్నా ఆయన అలాగే నిలబడ్డప్పటికీ కూడా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. పెద్ద కూతురికి చిన్న కూతురికి ఓటింగ్ పడుతున్నా కూడా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. నాన్న వెనకబడ్డాడు. ఈసారి ఓటింగ్లో అలాగే కనపడుతుందండి. తనుజ గారికి ఓటింగ్ పడుతుంది, దివ్య గారికి కూడా ఆవిడ నెగిటివిటీలో ఉన్నప్పటికి కూడా బికాస్ ఆఫ్ దివ్యల మాధురి గారు అనవసరంగా టార్గెట్ చేస్తే ఆ అమ్మాయిని టార్గెట్ చేసిన అమ్మాయి భయపడకుండా ధైర్యంగా మాట్లాడుతుంది చూసారా, ఏది ఓవర్ లేకుండా మాటలు తొరలకుండా మాట్లాడుతుంది చూసారా, దానివల్ల ఆవిడకి కూడా ఓట్లు పడుతున్నాయి. భరణి గారికి దివ్య గారి కంటే తక్కువ ఓటింగ్ పడుతుంది. దయచేసి భరణి గారి ఓటింగు, భరణి గారికి ఫ్యాన్స్ ఎవరైతే భరణి గారిని సేవ్ చేసుకోవాలనుకుంటారో దయచేసి ఓటింగ్ వేసుకోండి. హీ ఈజ్ ఇన్ డేంజర్ జోన్. ఆయనలో ఉన్న ఒకే ఒక్క నెగిటివ్ ఏంటంటే ఆయన ఎక్కువసేపు పొగుడుకుంటూ ఉంటారు వేరే వాళ్ళ దగ్గర. అది పెద్ద నెగిటివ్ కూడా కాదు, చాలామందికి అది విజిగ్గా అనిపిస్తుంది, కానీ మంచి కంటెస్టెంట్ ఆయన. ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ నిజంగానే వాళ్ళని మోసం ఏం చేయట్లే. నిజంగా చెప్తాను, హార్ట్ఫుల్గా చెప్తున్నాను. భరణి గారు దివ్య గారిని కానీ తనుజ గారిని కానీ ఎప్పుడు మోసం చేయలేదు. వాళ్ళకి ఎంతో కొంత హెల్పే జరిగింది ఆయన వల్ల, ఎంతో కొంత హెల్ప్. ఆయన చేతనైన హెల్ప్ చేస్తున్నాడు, కానీ ఈయన హెల్ప్ చేయించుకొని వాళ్ళకి అన్యాయం చేసి మోసం చేసింది అయితే ఆయన నమ్ముకున్న వాళ్ళని మోసం అయితే చేయాలి. రాముని మోసం చేయాలి, ఎమాన్యుల్ ఇంతవరకు మోసం చేయాలి. ఆ ఒక్కరోజు ఏదో మీ అమ్మ ఇన్ఫ్లుయెన్స్ పడుద్ది అన్నాడు, కానీ భరణి గారు దివ్య గారిని మోసం చేయాలి, తనుజ గారిని మోసం చేయాలి. ఎమోషనల్గా ఆయన కనెక్షన్స్ వల్ల ఆయనకి నష్టం జరుగుతున్నా ఆయనైతే మోసం చేయాలి. ప్లస్ ఏదో ఆ నస అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది, పొగుడుకుంటూ ఉన్నారన్న అనిపిస్తుంది. కానీ భరణి గారు గుడ్ అండి, బిహేవియర్ పరంగా కూడా అంత. నిన్న ఒక్కరోజు సంజన గారితో అనేసి మాట్లాడి నచ్చల. అది కూడా ఏంటంటే సంజన గారు ముందే మాటిచ్చి నువ్వు నన్ను చేయొద్దు అన్నయ్య, నేను నిన్ను చేయను అన్నయ్య అని చెప్పిన తర్వాత పోయి చేసేసరికి ఆయన కాలింది. అని సాక్రిఫైస్ చేసిన తర్వాత కూడా నామినేట్ చేశారనేది కాలేదు. ఆ రకంగా కొంచెం ఎక్కువ అనేది నాకు నచ్చల సంజన గారిని. అదంతా ఒక మిగతా అంతా కూడా ఎవరిని దుర్భాషలు అన్నట్టు ఒక సంజన శ్రీజ గారి రిలేటెడ్గా తోసేయడం అది కూడా నచ్చలేదు. స్టిల్ అంత ఓటింగ్ తక్కువ పడాల్సినంత కంటెంట్, అంత ఓటింగ్ తక్కువ పడాల్సిన కంటెస్టెంట్ అయితే కాదు. హీఈస్ గెటింగ్ వెరీ లెస్ ఓట్స్. రీజన్ ఏంటంటే ఆ రిలేషన్షిప్స్ వల్లే. ఎందుకంటే మధ్యాహ్నం కూడా ఎక్కువసేపు ఆ రిలేషన్షిప్ని బయటికి రావాలా లేదనేసి ఎక్కువ ఓవర్ థింక్ చేసేస్తున్నారు. వాళ్ళు ఏదో చెప్పారనేసి వీళ్ళ దగ్గరికి వచ్చి మనం ఇట్లా ఉంటే కష్టము, మిమ్మల్ని అంటునేసరికి నాకు బాధేస్తున్నట్టు, మళ్ళీ కలిసిపోదాము, వద్దు మనం మాట్లాడుకోవద్దు అన్నట్టుగా అంటారు. వాళ్ళిద్దరేమో లేదు నాన్న మనం మాట్లాడుకుందాం, వాళ్ళు ఎవరో ఏదైతే అంటే ఏంటి నానేసి అంటారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా అనవసరంగా టెన్షన్ పడిపోయి అనవసరంగా డెసిషన్ మేకింగ్లో ఇబ్బంది పడిపోతున్నారు. ఈ రిలేషన్షిప్స్కి దూరంగా ఉండాలా, దగ్గరగా రావాలని అది ఇబ్బంది అవుతుంది. ఇవి కొంచెం కన్ఫ్యూజన్ మోడ్లో ఉంది. ఇందాక టాస్క్లో కూడా ఫస్ట్ రౌండ్లో ఆయన్నే తీసేశారు. అప్పుడు కూడా చాలాసేపు బాధపడ్డాడు, అబ్బా అని అరిచాడు కూడా.
సో ఆ సిచ్యువేషన్స్ అన్ని బ్యాడ్గా ఉన్నాయి ఆయనకి. ఇది పక్కన పెడితే నాన్న ఎందుకో వెనకబడ్డాడు, అది మాత్రం నిజం. ఎందుకు వెనకబడ్డాడు అనేది మీరే బేరీజ్ వేసుకొని కింద కామెంట్ చేయండి, నాన్న వెనకబడ్డారా లేదని. లాస్ట్ ఫైనల్ కంటెస్టెంట్ వచ్చేసరికి మన రాము రాథోడ్కి ఓటింగ్ తక్కువ పడుతుంది అంటే మీరు నమ్మకపోవచ్చు. హీఈస్ ఇన్ లీస్ట్ ఓటింగ్ పడుతుంది రాము రాథోడ్కి. రీజన్ ఏం లేదు, సపరేట్ ట్రాక్ నడవట్లేదు. ట్రాక్ అంటే మన రీతు గారికి డెమాన్ పవన్ ఉండేది అనుకున్నారా, అలా కాదు. ఏదో ఒక రైవల్రీ లాంటిదో, ఏదో ఒక కంటిన్యూస్ గొడవ లాంటివి ఏదో ఒకటి జరుగుతూ ఉంటేనే ఒక కంటెస్టెంట్కి ఓటింగ్ పడుతూ ఉంటుంది. ఆ కంటెస్టెంట్కి సంథింగ్ ఏదో ఒకటి ఉండాలి, ఆయన చుట్టూ స్టోరీ బిల్డ్ అవుతుండాలి. అలాంటి స్టోరీ బిల్డ్ అయ్యేది రాము రాథోడ్కి లేదు. ఎవరితో ఇష్యూ లేదు. ఇష్యూ ఉన్న సంజన గారికి ఇతనికి ఉంటుంది అనుకుంటాం, కానీ సంజన గారు ఏం సీన్ ఇవ్వకుండా మళ్ళీ మాట్లాడుతున్నారు. ఇమాన్యుయల్కి ఇతనికి ఉన్నట్టు కనపడుతుంది, మళ్ళీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇంక భరణి గారు ఇతను క్లోజ్గా ఉంటారు, కళ్యాణ్ ఇతను క్లోజ్గా ఉంటారు, అందరితో క్లోజ్గానే ఉంటాడు, అందరితో మామూలుగానే ఉంటాడు, నార్మల్గా గరిగిపోతుందండి, ఏం ఇష్యూ లేవుతుంది. దానివల్ల ఓటింగ్ తక్కువ ఉంది. దట్టు లాస్ట్ వీక్ అనవసరంగా అతనికి ఒక్క టాస్క్లో కూడా పర్ఫార్మెన్స్ చేయకుండా, టాస్క్లు ఆడకుండా నీట్గా సంచాలకు ఇచ్చేశారు. ఆ సంచాలకు కూడా నెగిటివిటీ పెరిగింది సంచాలకులు చేసిన వాళ్ళిద్దరికి. దానివల్ల అతనికి వర్కౌట్ కావట్లేదండి. ఓవరాల్గా కంటెంట్ అసలు రావట్లేదు. ఇందాక కూడా టాస్క్లు ఆడడానికి అతను సెలెక్ట్ చేయలేరు ఎవరు. సో ఎట్టి తిరిగి చూసినా కూడా తనకి కంటెంట్ చాలా తక్కువ వస్తుంది. కామెడీ సైడ్ అసలు లేడు. ఓన్లీ టాస్క్లు వస్తే టాస్క్లు ఆడాల్సింది తప్పించి ఏం లేదు. ఆ టాస్కుల్లో కూడా టాస్కులు పర్ఫార్మెన్స్ చేయడానికి స్కోప్ రావట్లేదు. ఒకవేళ ఓటీఆర్ వచ్చినా కూడా తనే వెళ్ళిపోయే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై. హ్యూజ్ పాపులారిటీ ఉంది. తననంటే గుర్తుపట్టిన వాళ్ళు ఎవరు లేరు. రాము రాథోడ్ మంచి దోస్తు, చాలా బాగా ఆడాడు ఇనిషియల్ డేస్లో. కానీ ఇప్పుడు కంటెంట్ తక్కువ అయిపోయింది. తను ఎపిసోడ్స్లో కనపడట్లేదు. ఈరోజు ఎపిసోడ్ నాకు తెలిసి చాలా వరకు అసలు కనపడ్డు. చూడండి ఎపిసోడ్లో నాకు తెలిసి పెద్ద కంటెంట్ ఆయన ఏం లేదు. వైల్డ్ కార్డ్స్ కూడా ఆయనకి ఎలివేషన్ ఇవ్వడం కానీ, ఆయన తిట్టడము, ఆయన పొగడము, ఆయన చుట్టూ ఏం తిరగట్లేదు. నార్మల్ వదిలేస్తున్నారు. అతను పెద్దగా హైలైట్ చేయట్లేదు. డౌన్ చేసి మాట్లాడినా ఓకే, ఏదో సింపతి అయినా వస్తుంది. ఏది జరగట్లే. అటు తిరిగి తన కంటెంట్ రాకపోవడం వల్ల తన లీస్ట్ ఓటింగ్లో ఉన్నారు. హీ విల్ బీ ఎలిమినేటెడ్. మీరు కానీ ఓట్లు వేయకపోతే దయచేసి రాము రాథోడ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో తనకు ఓట్లు వేసి కాపాడుకోవడానికి ట్రై చేయండి. తను లీస్ట్లో ఉన్నాడు. లీస్ట్లో ఉండడానికి అతను డిజర్వ్డా కాదా అనేది మీరే కామెంట్ చేయాలా. ప్రస్తుతానికైతే తన నుంచి కంటెంట్ తక్కువ వస్తుంది. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. నాకు నచ్చింది, నాకు తెలిసింది, నాకు ఉన్నంత వరకు చెప్పాను మామ. తప్పేమన్నా ఉంటే క్షమించండి. అండ్ తప్పున్నా కూడా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ కొట్టు మామ, లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి 10,000 సబ్స్క్రైబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ థంబ్నెయిల్ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోదు. లవ్ యూ. అండ్ ముఖ్యంగా కింద చూసారా, ఈ కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. రోజుకు ఒక 30-40 స్టోరీస్ పెడుతున్నాను. ఆ స్టోరీస్ కూడా ఏం లేదు, లైవ్లో ఏదైనా ఇంట్రెస్టింగ్గా జరుగుతున్నా ఫన్నీగా స్టోరీస్, నా ఒపీనియన్స్ పెడతా ఉంటాను. ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతూ ఉండండి, చూస్తూ ఉండండి, స్టోరీస్ చెక్ చేస్తూ ఉండండి. బ్రాడ్కాస్ట్ ఛానల్లో జాయిన్ అవ్వండి, చేయండి, హంగామా చేయండి. ఇక్కడి నుంచి నేను కూడా డోస్ పెంచుతున్నాను. కంటెంట్ కూడా మాధురి గారి దెబ్బకి. మాధురి గారు ఉదయాన్నే లేస్తారు, మళ్ళీ నైట్ చెప్తాలే మాధురి గారి గురించి. డన్. ఇప్పటి వరకు ఎక్కువైపోయింది, ఆల్రెడీ ఎపిసోడ్ కూడా స్టార్ట్ అయిందంట. లవ్ యూ మామ, బాయ్. లైక్ చేయండి.